జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన ఇళ్ల స్థలాల కేటాయింపు జప్యం విషయమై గత 8 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన తెలంగాణ మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, వీరి వెంట జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ హరిహరన్ చరణ్ రావు, పలువురు సర్పంచులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ తోటి ఇక్కడ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంతో పాటు ఇంకా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వానికి మరి మా యొక్క ఆవేదన అందే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఈ దీక్షా శిబిరంలో దీక్షలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం నిరసన దీక్షలో పాల్గొనడం అనేటువంటిది వాస్తవంగా దురదృష్టకరం. ఎందుకంటే సమాజంలో అనేక మరి మీడియా మాధ్యమాల ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ వారధిగా బాధ్యత నిర్వహిస్తూ అనేక విషయాల పట్ల అవగాహన కలిగినటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి మరి స్థానంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళకు ఉండేటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి యాజమాన్యం జీతభత్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నో ఆర్థిక పరిస్థితులను అధిగమించి ఈ యొక్క జర్నలిస్టులుగా కొనసాగుతున్నటువంటి మిత్రులకు మరి ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలం అడిగితే ఇవ్వలేనటువంటి దుస్థితి ఏదైతే ఉందో అందుకే చాలా బాధాకరం, దురదృష్టకరం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి అయితే ఉన్నది. నేను మంత్రిగా పనిచేసిన నాడు మీకు ఖచ్చితంగా మరి దరూర్ క్యాంపులోనే ప్రతి ఒక్క జర్నలిస్టుకు 2 గుంటల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము ఆ రోజు భావించినాం. ఆ ప్రతిపాదన కూడా పెట్టినాం. కలెక్టర్ తోటి ఎన్నోసార్లు మాట్లాడినాం. కేటీఆర్ గారితో కూడా డైరెక్ట్ గా కలెక్టర్ కు మీ సమక్షంలోనే మాట్లాడించడం కూడా జరిగింది. కేటీఆర్ గారు ఆలస్యం చేయకండి, ఎలక్షన్ లోపలనే ఆ స్థలాలు కేటాయించండి, వాళ్ళకు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి, ఒకవేళ మీరు స్థలం ఇప్పుడు చూపించలేకపోయినా తర్వాత అయినా చూపించవచ్చు, స్థలం ఎక్కడైనా మీరు పట్టా సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితి ఏంటంటే ప్రభుత్వానికి ఇవ్వాలని మనసున్నప్పటికీ కూడా, మంత్రిగా నాకు కూడా ఇవ్వాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా, అధికారుల అబ్జెక్షన్ లేకపోయినప్పటికీ కూడా, మరి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులే దీనికి ప్రధానమైనటువంటి కారణమని ఖచ్చితంగా చెప్పచ్చు. మనసు లేక మాత్రమే ఇవ్వలే, మనసుంటే ఎన్నడో దరూర్ క్యాంపంలో ఖచ్చితంగా మీకు 2 గుంటల స్థలం ప్రతి ఒక్క జర్నలిస్టుకు వచ్చేదని మాత్రం నేను ఖరాఖండిగా చెప్తున్నా. ఆ రోజు మేము ఇంకా గట్టిగా శాసించేటువంటి పరిస్థితి మీకు కూడా చాలాసార్లు చెప్పినాం. మీరు వాస్తవంగా ఏ జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు, ఇంత సాధారణంగా కూడా జర్నలిస్టులు ఉండరు. మీరు ఏహి అనే అటువంటి పరిస్థితిలో ఉండకూడదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా ఎడ్యుకేషన్ చేస్తున్నారు అని అంటే వాస్తవంగా జర్నలిస్టులు అంటేనే ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్ గారితో పాటు అధికారులు కావచ్చు, తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. అనేక జిల్లా కేంద్రాలలో ఇచ్చిన, మండల కేంద్రాలలో ఇచ్చిన, దానికి ఇవ్వాలనుకుంటే పెద్ద అడ్డంకి కాదు. సిరిసిల్లలో ఇవ్వలేదా? మా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మేము ఇవ్వలేదా? 2 గుంటల భూమి ఇచ్చినాం. స్పీకర్ సెక్షన్ కింద వాస్తవంగా 125 గజాలు లేకపోతే 75 గజాలు ఇవ్వాల్సిన దానికి బదులుగా 2 గుంటల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాం.
కొన్ని జాగాల్లో ఇంకా కొంతమందికి స్థలం చూపించలేకపోయినాం కావచ్చు, కానీ మరి అదేం పెద్ద ఇష్యూ కాదు. మీరు జర్నలిస్టుగా ఒక్కొక్క పత్రికలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క భావంతో మీరు వార్తలు పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంత మాత్రాన మీరు శత్రువులు కాదు ఏ పార్టీ కానీ ఏ నాయకునికి కానీ. ఒక లిబరల్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇక్కడ ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడని ఈయనట్టి ఇస్తాడని ఆయన. మరి ప్రతిపాదననే మరి ఇచ్చగొట్టడానికి కరెక్ట్గా ఇద్దరు నాయకుల పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావించదలుచుకోలేదు. వాళ్ళు అడ్డుపడకపోతే 100% మీకు పట్టాసెట్ సర్టిఫికేట్ వచ్చేది. మీరు పోరాటం చేయవలసింది నిజంగా కూడా ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, అప్పుడు మీకు ప్రభుత్వం అడ్డం లేదు, ఇప్పుడు కూడా నేను ప్రభుత్వం ఇయ్యొద్దని ఈ ప్రభుత్వం కూడా ఇయ్యొద్దని అనుకుంటున్నానని అనుకుంటలేను. మీ ఇద్దరు నాయకుల మనసు సరిగ్గా చేస్తే దీనిలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు, ప్రతికూలంగా ఉన్న వాళ్ళు ఉండవచ్చు, కానీ నేను చెప్పేది మాత్రం వాస్తవం. వాళ్ళిద్దరూ మరి మీకు ఇవ్వాలనుకుంటే అది ఒక్క రోజు పని, 24 గంటల పని వాళ్ళకి ఇవ్వాలనే మనసు ఉన్నదా లేదా మీరు వాళ్ళతో తెచ్చుకోండి. ఈ ఉపవాసం కూర్చొని కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే కళ్ళ ముందంటే ఇచ్చేటోళ్ళని పెట్టుకొని మనం ఎవరి మీద నిరసన? ఇక హైదరాబాద్ నుంచి వాళ్ళని దిగొచ్చి ఇస్తారా? వీళ్ళే ప్రభుత్వం కదా, వీళ్ళే అన్ని విధాల బలవంతులు కదా. మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని జర్నలిస్టులకు వెంటనే న్యాయం చేయాలని కూడా వాళ్ళ పక్షాన నేను ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి గతంలో జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని మరి వారితో కూడా పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క జర్నలిస్టుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి ఈ సమస్యకు ఒక ఖచ్చితమైన పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మీరు చేస్తున్నటువంటి యొక్క నిరసన కార్యక్రమాన్ని పూర్తి